గం గణపతే నమః. ఓం శరవణ భవ. ఈరోజు శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. ఓం గం గణపతే నమః. ఓం శరవణ భవ. అందరికీ శ్రావణ మాస మొదటి మంగళవారం శుభాకాంక్షలు. ఈరోజు నేను మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మల్లాం అనే పేరు ఈ ఆలయంకి వచ్చిన ఆ కథను వివరిస్తున్నాను. మల్లాం గ్రామమున పూర్వం తిరువంబారు అనే పేరుండేది. దీన్ని మల్లాసుర కొల్లాసుర అనే రాక్షస సోదరులు మిక్కిలి బలవంతులై ప్రజలను భయభ్రాంతులు చేసి పరిపాలిస్తుండేవారు. మల్లాసురుని ఆకృత్యాలు అంతు లేకుండా పోతున్నాయి. కొల్లాసురుడు పురమున కొల్లగొట్లుచున్నాడు. వీరి కటువైన పరిపాలనను ప్రజలు భరించలేకపోయినారు. ఈ రాక్షస బాధలు పడలేక ఇచ్చట ప్రజలు తమ ప్రార్థన ద్వారా తిరువంబారులోని స్వయంభుగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకున్నారు. స్వామి కరుణించి గ్రామ ప్రజలను కాపాడుటకు సంకల్పించి ఆ దుష్టులకు 2 సార్లు హెచ్చరికలు చేశారు. ఆ రాక్షస సోదరులు స్వామివారిపై 3వసారి కూడా యుద్ధంలోకి పోయి ఇక సహించలేక మాతాపితల నుండి దత్తము చేయబడిన శక్తి ఆయుధముతో మల్లాసురుని అంతమొందించారు. మల్లాసురుడు మరణ సమయమున తన తప్పును తెలుసుకొని జీవితాన్ని చరితార్థం చేయమని స్వామివారిని వేడుకొన్నాడు. స్వామి కరుణించి ఈ తిరువంబాంబూరు గ్రామం భవిష్యత్తులో మల్లపురంగా పిలువబడుతుందని చెప్పిరి. ఆ మల్లపురమే నేడు మల్లాంగా చిట్టమూరు మండలం నెల్లూరు జిల్లాలో పిలువబడుతున్నది. ఈ మల్లాంను తిరుగుడు మల్లాం అనుటకు కారణం ఆలయ ప్రాంగణంలోని శతస్తంభ మండపం తూర్పు వైపుకు ఉండవలసిన ముఖద్వారము దక్షిణ వైపుకు తిరిగి ఉండుట. ఈ గ్రామ చెరువులోని నీళ్లను పంట పొలాలకు వేసిన పూర్తిగా పారిన తరువాత తిరిగి మళ్ళీ నీళ్లు చెరువుకు పోవును. అందుకే ఈ గ్రామాన్ని తిరుగుడు మల్లాం అంటారు. ఈ వృత్తాంతము మల్లాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహత్యం నుండి గ్రహించబడినది. నా నెక్స్ట్ వీడియోలో వల్లీదేవి కళ్యాణము, శ్రీ దేవసేన వారి కళ్యాణము సుబ్రహ్మణ్య స్వామితో ఎలా జరిగినదే కథను వివరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.